సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. జూబ్లీస్ ఉప ఎన్నికలు ఒకవైపేమో ప్రచారంలో రసవత్తరంగా అన్ని పార్టీస్ కూడా గ్రౌండ్ లో వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఇంకో వైపేమో ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది, ఓట్ చోరీ అని. కొన్ని బూత్లలో ఓట్ చోరీ జరిగింది అంటే అసలు అక్కడ ఎవరు ఓటర్లు ఉండరు, 4-5 అసలైన ఓటర్లు ఉంటే 40-50 ఓట్లు ఇట్లా నమోదైనాయని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది మొన్నటి నుంచి కూడా. ఇప్పుడు మనం ఉన్నది అదే బిల్డింగ్లో, ఈ బిల్డింగ్లోనే 43 ఓట్లు ఉన్నాయి. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓటర్సే కాదు, కానీ ఈ బిల్డింగ్లో 43 ఓట్లు ఉన్నట్టుగా బూత్ స్థాయిలో నమోదై ఉంది. సో ఓట్ చోరీ జరిగింది అని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే ప్రచారం చేస్తోంది. దానికి ఆన్సర్ అయితే ఎన్నికల సంఘం ఇచ్చింది. మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు అలాంటిది ఏమీ లేదు, అక్కడ ఓట్ చోరీ ఏమీ జరగలేదు. యాక్చువల్లీ 2023లో నమోదైన ఓటర్లే ఇక్కడ ఓటేస్తున్నారు అన్నటువంటి మాట ఎన్నికల కమిషన్ కూడా క్లారిఫై చేసినటువంటి సిచ్యువేషన్. ఆ బిల్డింగ్లోనే మనం ఉన్నాం. ఇక్కడే ఒక సార్ ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉంటోందంట. సో వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఓనర్. గత 2 రోజుల నుంచి ప్రచారం స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది వస్తున్నారు. అసలు ఈడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఏంటి అని కనుక్కొని వెళ్తున్నారు. అసలు ఏమైతుందో అర్థం కావట్లేదు అని కూడా సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ మీ పేరు? సార్ నా పేరు సత్యనారాయణ. ఓకే, ఇక్కడ ఎవరు మీ అమ్మాయి? సార్ మా అమ్మాయి మా అల్లుడు గారు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు ఇక్కడేనా సార్ ఓటర్స్? వాళ్ళు ఇక్కడ ఖైరతాబాద్ ఉంది, ఓటర్లకి ఖైరతాబాద్ లో ఉంది, ఇక్కడ జూబ్లీహిల్స్ కి కాదు. లేదు, అందులో ఓటు లేదు. అచ్చా, ఓకే. గత 2 రోజుల నుంచి కూడా ప్రచారం నడుస్తుంది, చూసారు కదా సార్. చాలా మంది వచ్చి అడిగి వెళ్తున్నారు. వచ్చారు, వాళ్ళ పేపర్ లో కూడా చూసాం, వచ్చి అందరూ అడుగుతున్నారు. అసలు ఈ బిల్డింగ్ లో ఎంత మంది ఉన్నారు సార్? 43 మంది ఉన్నారా? 43 మంది ఉంటారు కానీ 12 పోర్షన్లు ఉన్నాయి. 12 పోర్షన్లు ఒక్కో పోర్షన్లో 4-3 ఉంటారు కదా, అంతే. ఓకే, ఇంకా 3 పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. అచ్చా, మొత్తం కూడా ఫిల్ కాలే, ఇంకా ఫిల్ అవ్వలేదు. అది ఓకే. ఉన్న వాళ్ళందరికీ కొందరికి 4 ఉన్నారు, కొందరికి 2 వేసి ఉన్నారు, కొందరేమో 3 వేసి ఉన్నారు, కొందరికి 5 వేసి ఉన్నారు, అంతే ఫ్యామిలీ మెంబర్స్. అయినా ఇక్కడ ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రం ఓ పోర్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఉన్నాయి 2 ఓట్లు అంతే ఈ జూబ్లీహిల్స్లో. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఖైరతాబాద్లో ఉన్నాయి, అంతే. మిగతా వాళ్ళకి అందరికీ ఆంధ్రాలో ఉన్న ఓట్లు అటువైపు ఉన్నాయి అందరికీ. ఇక్కడ ఎవరు లేవు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళలో ఒక ఇద్దరు మాత్రమే ఓటర్లు ఉన్నారు ఈ బిల్డింగ్ లో. కానీ మరి ఎట్లా సార్ 43 ఓట్లు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది కదా సార్? తెలుసండి, వాళ్ళు ఎలా రాస్తున్నారు మరి. ఆ ఇచ్చినటువంటి ఎలా ఇచ్చారు అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు వచ్చి డోర్ నెంబర్ లేకుండా ఏం లేకుండా తెలుసుకోకుండా వచ్చేసి ఎవరో ఇంటికి వచ్చేసి ఇందులో కాపురం ఉంటున్నారని చెప్పి ఇచ్చేస్తే ముందు అసలు ఆ ఆఫీసర్లను పట్టుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి ముందు. ఆ ఎంక్వైరీ చేయకుండా ఎలా ఇచ్చారని, అది మెయిన్. అది అంతేగాని ఇలాగ జనరల్గా వచ్చి ఇంట్లో వాళ్ళని, ఆయన ఒక వార్డర్ గారు రెడ్డి గారు, ఒక్కసారి మాట్లాడదాం సార్. చెక్ చేసుకొని పోయారు సార్. ఏమైంది సార్? ఈ బిల్డింగ్ లో 43 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి. ప్రచారం ఎందుకు వచ్చిందంటారు? ప్రచారం అంటే అది ఇంతకుముందు ఉన్నాయని వాళ్ళు ఏది ఎంక్వైరీకి వచ్చిండ్రు. కానీ మనం ఇక్కడ ఏంటంటే అంత వచ్చిన వాళ్ళు అంతా కొత్త వాళ్ళు. ఇక్కడ ఏది అపార్ట్మెంట్ కట్టినాక పాత వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నిన్న వాళ్ళు వస్తే అదే చెప్పిన వాళ్ళకి. నిన్న పాత వాళ్ళు అయితే ఎవరు మనకు తెలియదు, వాళ్ళ గురించి ఐడియా లేదు. ఇల్లు ఉన్న వాళ్ళైతే అంత కొత్త వాళ్ళే. వీళ్ళ ఓటర్లు కొన్ని ఏరియాలో ఉన్నవాళ్ళు అట్లా. అది మరి పరిస్థితి. అయితే దొంగ అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఈ బిల్డింగ్ లో? అసలు అయితే అంటే అందరికీ ఉన్నాయి ఓట్లు, లేవని కాదు, కానీ మా ఉన్నాయి. మాకు ఏ బ్లాక్లో ఉన్నాయి, ఇది కృష్ణ గారు అంతా ఒకటే వస్తుంది మనది ఏ బ్లాక్లో ఉన్నది. ఇంకా కొందరికి ఏమో ఊళ్ళలో ఉన్నాయి, వాళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడికి. ప్రస్తుతానికి ఉన్నాయి ఓట్లు, కానీ అందరికి ఉన్నాయి, కానీ ఇక్కడ కొందరికి లేవు, కొందరికి ఉన్నాయి అట్లా. మొత్తం పోర్షన్లు ఇక్కడ 15 అంటున్నారు సార్. 15 ఉంటుంది అంటే 3 మైనస్ అంటే ఖాళీగా ఉన్నాయి, అవి మీలో ఉన్నాయి ఫ్లాట్స్. ఓకే, దగ్గర ఒక 7-8 ఓట్లు ఉండిండొచ్చు సార్ అసలైన ఓట్లు. ఇప్పుడు మాది ఏ బ్లాక్లో ఉన్నాయి. మేము అపార్ట్మెంట్ ఇక్కడ కొనుక్కున్నాం కాబట్టి మేము మార్చుకోలేదు. అంటే మనది జూబ్లీహిల్స్ కాన్షియస్ కాబట్టి ఎక్కడ వేసుకున్నా మనకు ఓకే. మనది ఓటరే నేను. మనకు 4 ఓట్లు 4 ఓట్లు ఉన్నాయి మనకి. అది ఏ బ్లాక్లో ఉంటాయి, స్కూల్ దగ్గర. నిన్న కూడా అదే చెప్పినా, న్యూస్లో కూడా వచ్చింది మళ్ళీ అదే. ఓకే, అంతే. దొంగ ఓట్లు అనేటివి మరి అవి ఎవరి అనేది మనకు ఐడియా లేదు.
సార్ ఆ పేర్లు చూసిండ్రా మీరు? చూసినాం, అసలు మనకు వ్యక్తి ఐడియా లేవు, వాళ్ళు ఎవరు మనకు తెలియదు, వాళ్ళు తెలియదు మనకు. అంటే మనం అపార్ట్మెంట్ కొనుక్కొని వచ్చాం కదా, ఇంతకుముందు వాటి ఎవరు ఉన్నారు ఎవరు అంటే, నేను ఈ పక్కకు అపార్ట్మెంట్ ఓనర్ అడిగితే ఇక్కడ ఇండివిజువల్ హౌస్ ఒకటే ఉండేది, మరి వాళ్ళు 2-3 ఓట్ల కంటే ఎక్కువ లేకుండే అని ఆయన కూడా చెప్పి. నేను జాగా పెద్దగా అనిపిస్తుంది సార్, అదే డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ వేరే ఏమైనా బిల్డింగ్ ఉండేనా, అంటే ఇప్పుడు ఇద్దరి అన్నట్టు ఇంకోరి 2 అపార్ట్మెంట్ అనేది ఒకరిది కాదు, ఇద్దరి కమెండ్ ఇది. అట్లా కమెండ్ అయితే తీసుకొని బిల్డర్ తీసుకొని కట్టేసిండు, అది కట్టేసి సేల్ చేసుకున్నాడు. ఫస్ట్ బిల్డర్ కొనేసుకున్నాడు అది. మరి ఇదైతే కొత్తగా అయింది సార్, ఇది పాతిల్లే, ఈ పక్కన కూడా పాతిల్లే కదా సార్, వాళ్ళన్నా గుర్తుపట్ట ఎవరు గుర్తుపట్టలేదు, అడిగిరే కదా, అందరిని అడిగిరే కదా, ఇక్కడ ఎదురుగా వాళ్ళని అడిగారు ఎవరు అడిగితే మాకు ఐడియా లేదని చెప్తున్నారు వాళ్ళు కూడా. మరి అది ఎక్కడి నుండి వచ్చినో ఏమో మనకు కూడా తెలియదు అది. అట్లా ఇవన్నీ కూడా కౌంట్ అయిన తర్వాతనే ఇప్పుడు 3,98,000 ఓటర్లు అయిండు సార్. మరి ఇట్లా ఎన్ని ఉండిండొచ్చు మన వాడి గురించి ఐడియా లేదు కదా. ఉంటాయి దొంగ ఓట్లని, మరి అది ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఏవైతే మనకు కన్ఫర్మ్ లేదో అది కట్ చేసి కంపల్సరీ కట్ చేసి ఓటింగ్ పెట్టుకుంటే కరెక్ట్, అసలు లెక్క వస్తుంది. ఇప్పుడు కొందరికి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి ఓట్లు, మన ఊర్లలో ఉన్నాయి డబల్ ఓట్లు, అట్లా అక్కడ ఇక్కడ 2 యూజ్ చేస్తున్నారు వాళ్ళు, అట్లా వేసుకుంటారు. అసలు ఓటు అనేది ఒకరికి ఒకటే ఉండాలి, ఓటు హక్కు అనేది. ఎట్లా ఇప్పుడు కరెక్ట్ మీరు ఎంక్వైరీ చేస్తే అది తీసేయాలి ఓట్లు. అది ఇప్పుడు మనకు ఏదైతే మనకు అవైలబుల్ లేవో అది కట్ చేసేయాలి ఓట్లు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చిరా సార్? నిన్న వచ్చారు కదా, 3 times వచ్చిపోయినాయి. నిన్న వచ్చింది కదా, జిహెచ్ఎంసీ నుండి వచ్చిండ్రు. వాడి గురించి అడిగారు, మీరు ఎప్పుడు వచ్చిండ్రు, ఇక్కడ ఎక్కడ ఉండే, ఎంతమంది ఉంటుంది ఇక్కడ, మీ ఓటు ఎక్కడ ఉంది అని అన్ని అడిగిండ్రు అని చెప్పేసాను క్లియర్గా. అంతే. ఇప్పుడు రాసుకున్నారా కరెక్ట్ గా? కరెక్ట్ ఉంది మాది, అందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళే కరెక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళవి వాళ్ళు చెప్పిండ్రు, కొందరు ఊర్లలో ఉన్నాయంట వాళ్ళవి, ఇక్కడ మన ఏపీలో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు. మన ఉన్న ఓట్లు మన ఏ బ్లాక్లో ఉన్నాయి, ఇక ఇక్కడ ఇక్కడ ఎందుకు అని మనం నిశ్చయలేదు అట్లా. సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి సార్, ఎట్లుంది అంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు కొన్ని చోట్ల అవుతున్నాయి కదా? ఇప్పుడు అయితే నేను చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండే, ఇప్పుడు మొత్తం శూన్యం, 0 చేసిండు, 100% శూన్యమే ఇది. నో డెవలప్మెంట్, ఇంకా ఉన్నది పొడగొడతాను, నాశనం చేస్తాను తప్పితే డెవలప్మెంట్ అనేది ఏం కనిపిస్తలేదు. సో మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండే కదా సార్, ఆయన చనిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన ఎన్నుకుంటే, ఎందుకంటే ఆయన క్యాండిడేట్ గురించి ముఖ్యంగా మనకు రేపు భవిష్యత్తులో కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మనకు ఒక దిశానిర్దేశం అని ఆయన చేస్తారు, కానీ వేరే వారిని చివరించి కాదు, అది చాలా కష్టం. సో ఇది యాక్చువల్లీ ఇట్లా ఈ బిల్డింగే అనమాట, కంప్లీట్గా మనం చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ కూడా. అంటే రెండింటిని కలిపి కడితే ఎంత పెద్ద జాగా అవుతుందో అంత పెద్ద జాగా అనమాట. సో ఇందులోనే ఈ బిల్డింగ్లోనే 43 దొంగ ఓట్లు ఉన్నాయనేసి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఈసీ వచ్చి ఇక్కడ 2-3 సార్లు వచ్చి పూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకున్నట్టుగా చెప్తున్నారు. చాలా అంటే ఇది లోపలికి గల్లీ లోపలికి ఉంది. ఇక ఒక్కసారి వీళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా టోటల్లీ అంటే ఎంక్వైరీ చేసినట్టుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక నంబరింగ్, ఒక కోడ్ నంబరింగ్ వేసుకొని వెళ్ళిపోయినరు. ఇగో ఇదే ఈ సంస్కృతి అవెన్యూ, ఇది కృష్ణానగర్లోని యూసఫ్ గూడాలో ఉన్నటువంటి బిల్డింగ్ అనమాట. మనం చూడొచ్చు బిల్డింగ్ కూడా ఎంత కొత్తగా ఉంది. జస్ట్ ఒక 1.5 year మాత్రమే అవుతుందన్నమాట ఈ కన్స్ట్రక్షన్ అయి కూడా. ఇంకా పోర్షన్స్లో అన్ని పోర్షన్స్లో ఇంకా ఎవరు కూడా రాలేదు. అయినా సరే ఈ బిల్డింగ్లో దొంగ ఓట్లు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. దీంతో ఈసీ ఎంక్వైరీకి వచ్చింది. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత అసలు ఎవరున్నారు ఓటర్స్ ఏంటి అనేది కూడా పూర్తిగా క్లారిఫై అయితే చేసుకున్నారు. కొంతమంది రియల్ ఓటర్సే ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు మాత్రం ఏపీకి సంబంధించిన ఓటర్స్ అన్నటువంటి మాట చెప్పినారు. సో ఈ 43 ఓట్ల సంగతి ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈసీ తీసుకొని వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఒక్క బిల్డింగే కాదు, ఇంకో 2-3 చోట్ల కూడా ఇట్లా 3 different ప్లేసెస్లో ఒకే పేరుతోని ఒక ఓటర్ ఉన్నట్టుగా ఒక దగ్గర నమోదైంది.
ఆ తర్వాత ఇంకో బూత్ దగ్గర కూడా అక్కడ కూడా ఒక 13 దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఇట్లా రోజు రోజు దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి బూత్ స్థాయి లెవెల్లో కొంతమంది ఓటర్స్ రిపీటెడ్గా ఉన్నారు, లేదంటే లేని ఓట్లను కూడా క్రియేట్ చేసి ఉన్నట్టుగా రాపించుకున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది. వీటన్నిటి మీద కూడా ఈసీ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఇంకా నెల రోజుల పాటు టైం ఉంది కాబట్టి అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు అసలు లెక్క చెప్పాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. మొన్నటి వరకు 2023 వరకు కూడా అంటే ఈ ఓటర్ల సంఖ్య ఎంత ఉందో దానికంటే రెట్టింపు అయినట్టుగా చూపెడుతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఈసీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చెక్ చేస్తున్నట్టుగా స్పష్టంగా మనం చెప్పొచ్చు.